దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నువ్వు దేవుడి పనిని మర్చిపోయావు. దేవుడు నీకు మంచి బిజినెస్ని ఇచ్చాడు, నువ్వు దేవుడి పనిని మర్చిపోయావు. దేవుడు నీకు మంచి చేతి పనిని ఇచ్చాడు, నువ్వు దేవుని పనిని మర్చిపోయావు. నీకు మంచి కాళ్ళు చేతులు ఇచ్చాడు, మంచి కళ్ళు ముక్కు నోరు అవయవాలన్నీ కూడా మంచి ఇచ్చాడు. ఈ రోజు రాత్రికి నీ కాళ్ళు పెరాలసిస్ వచ్చి పడిపోతే రేపు పొద్దున ఎవరికి నడుచుకుంటూ వెళ్ళి యేసు ప్రభు దేవుడని కరపత్రిక పంచుతావు. ఈ రోజు రాత్రికి నీకు హార్ట్ స్ట్రోక్ వస్తే రేపు పొద్దున లేచి నువ్వు ఎవరికి సువార్త కరపత్రిక ఇస్తావు. ఈ రోజు రాత్రికి నీ నోరు పడిపోతే యేసుక్రీస్తు నిజమైన దేవుడని రేపు పొద్దున ఎవరికి చెప్తావు. అవన్నీ ఉన్నాయనే కదా నువ్వు విరవీకి దేవుడి పని చేయట్లేదు. ఒకవేళ ఈ రోజు రాత్రికి నీలో ఒక లోపం కలగబోతుందేమో తెలుసుకో, తీర్మానం చేసుకో. ప్రభువా, ఇప్పటి వరకు నేనేం చేయలేదు నీ కోసం, ఇప్పటి నుంచి 3 పూటల తిండి తింటున్నాను, కనీసం ఒక్క పూటైనా ఒక మనిషికి చెప్తానేమో యేసు ప్రభు నిజమైన దేవుడని. నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటానేమో, నా సాక్ష్యమే ఒక సువార్తగా ఉంచుకుంటానయ్యా అని తీర్మానం చేసుకో. లేదంటే నీ గతి కుక్కల కంటే ఇంకా హీనమైపోద్ది. ఇది సత్యం. ఈ మాటలు మీకు నచ్చవు నాకు తెలుసు, అయినా ఇది వాస్తవమే. తెలుసుకోండి. దేవుని పని చేయాలంటే మనం ఏం చేయాలి? వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నువ్వు సువార్త ప్రకటించాలి అంటే ఎదుటి వారిని ప్రేమించాలి. నువ్వు అదో పని కట్టుకుని నాలాగా అందరిని వదులుకొని దేశం వ్యతిరేకమని చెప్పట్లా. నువ్వు చేసే పనిలో నీ పక్క వారికి నీ సాక్ష్యంగా ఉండు. నీ తోటి వారికి సువార్తను ప్రకటించు. ఫస్ట్ వాళ్ళని ప్రేమించు, ప్రేమగా మాట్లాడు. నువ్వు ప్రేమిస్తే ఆటోమేటిక్గా చెప్పొచ్చు వాళ్ళకి. మేము రోజు ఎవరు కూడా మాకు తెలియదు, రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాం. ఏం పెద్దాయనా బాగున్నావా, ఏం పెద్దమ్మా బాగున్నావా, ఏంటి గడ్డి మొక్క తీసుకెళ్తున్నావు, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఏం పెద్దయినా గొర్రెలు తోలికి వెళ్తున్నావు, ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి, ఇలా ఏదో ఒకటి ప్రేమగా మాట్లాడి కదిలించి గోకి మరీ పత్రికిస్తాం. ఎవరిని నేను, మీరంతా మంచోళ్లే కదా, మీరెందుకు సువార్తని ప్రకటించలేకపోతున్నారు? ఇందుకే మీరు క్రైస్తవులని చెప్పుకోవడానికి దేవుడు నామానికే సిగ్గుచేటు. దయచేసి ఇప్పటికైనా మారండి. ఎందుకు మనం వారిని ప్రేమించాలి? యూదా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఈ లోకమనే అగ్నిలో కాలిపోతున్నారు ప్రజలంతా. మందు వలన కొంతమంది కాలిపోతున్నారు, వ్యభిచారం అనే మంటలో కొంతమంది కాలిపోతున్నారు, సిగరెట్లు అనే కొంపలో కొంతమంది కాలిపోతున్నారు.